ఏం పని చేసింది ఆడ? ఇక్కడ పని దొరికితే అక్కడ వేసుకుంటాం. లేబర్ పనేనా ముఖ్యంగా? ఏంది లేబర్ పనిలో కూడా కన్స్ట్రక్షన్లోనా? ఎలా? అల్యూమినియం ఫ్యాక్టరీ. ఎంత వచ్చేది జీతం? ఎంత వచ్చేది మరి? నెలకి 25,000. ఇంత ఉండు ఎక్కడ ఉండేది మరి? ఫ్యాక్టరీలోనే ఉంటుంది. 12 గంటల డ్యూటీ సార్. 12 గంటలు డ్యూటీ. 12 గంటలు. పొద్దున 7 గంటలకు ఇక్కడ ఉంటారు. భోజనం వాళ్ళే పెడతారా? లేదు సార్, మనం అనుకొని. కేసు ఎట్లా అయింది అసలు ఇది? ఫ్యాక్టరీ మీద మీరు పని చేసే ఫ్యాక్టరీ. ఎంతమందిని పట్టుకుపోయింది? 22 మంది. చైనాలు 9 మంది. చైనాలు 9 మంది. మయన్మార్ వాళ్ళు ఒకళ్ళు, మన ఇండియాలో 4, బంగాల్ వాళ్ళు 4, అక్కడ ఇండోనేషియాలో ఒక్కళ్ళు, పాకిస్తాన్ 2 ఉండే. అందరిని పట్టుకుపోయారు. లేకపోతే మా జీవితం అసలు వెళ్ళకపోతుంది. మీరు జంక్షన్ లేకపోతే నేనైతే తిరిగి రాపాను సార్. నాకు ఎలర్జీ, మరీ ఘోరమైన పరిస్థితి సార్. జాన్సన్ అన్న వచ్చిన రోజే మాకు పానం వచ్చింది. మాకు వచ్చింది, మేము బయటకి వెళ్తాం, ఇంటికి పోతామని నమ్మకం వచ్చింది. అంతవరకు అసలు నమ్మకం లేదు. ఇంటికి ఫోన్ కూడా పనిచేసిన సార్, ఇంటికి పోనని. కేటీఆర్ సార్ నాకు చెప్పిండు, నేను వచ్చినా నేను చేస్తా, మీరు టెన్షన్ తీసుకోకూరి. కేటీఆర్ సార్ చెప్పిండు కాబట్టి మీకు ఖచ్చితంగా తీసుకుపోతా. సార్ చెప్పిండు, నేను వచ్చిన మిమ్మల్ని తీసుకుపోతా. మీదేసుకొని మొత్తం మలేషియా ట్రిప్పులు కొట్టి ఆడికి వచ్చి ఆడ పోలీసులను పట్టుకొని లాయర్లను పట్టుకొని ఎంతో అన్న శాంక్షన్ రాకపోతే సార్ మేము ఇండియాకి తిరిగి రాపోదు. మేము ఇండియాకి తిరిగి రాపోదు. అంటే నాలాంటి పరిస్థితి ఎవరికి రావాలి. అంత చిన్న పిల్లల్ని పట్టుకొని నేను బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక, అసలు తినడానికి కూడా బాగా కష్టమైంది. టెన్షన్ పడకు, నీ పిల్లలతోని కొద్దిగా మంచిగా ప్రశాంతంగా గడుపు. ఒక వారం రోజుల తర్వాత జానన్న నేను హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ. ఓకే.